మాట్లాడితే, సిద్ధాంతపరంగా మాట్లాడితే, నిజాయితీగా మాట్లాడితే వాళ్ళని నేను సన్నాసులు. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మారినరో ఇవాళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళే నేను సన్నాసులు అంటున్నాను తప్ప నేను వేరే ఎవరినా. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మా పార్టీలకు, వాళ్ళు నిజాయితీగా ఆ రోజు పార్టీ డిఫెక్షన్ లా అని కాన్స్టిట్యూషన్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ వాళ్ళందరూ వచ్చింది. ప్లస్ ఆ రోజు ఎందుకు వచ్చిండ్రు? తెలంగాణ పునర్నిర్మాణం కోసమని వచ్చింది. ఇవాళ మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? రైతులకు బాగా ఈయననే అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే సిగ్గుండాలి అంటే మేము చేయలేదు అన్నారు కదా. నీకు అర్థమైనా చెప్తుంది. ఎంత బాధాకరం అంటే రైతులకు బాగా చేస్తున్నట్టు ఇప్పటి వరకు రైతు బంద్ చేయాలి, కరెంట్ సరిగ్గా వస్తలేదు, మళ్ళీ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, నీళ్లు లేవు రైతులకు. పొలాలు ఎవరైనా వేసుకున్నారా? నీళ్లు లేవు. అంతకుముందు వర్షం లేకపోయినా పంపులు పెట్టి ఫ్రీగా కరెంట్ కొట్టుడే నీళ్ళు ఎన్ని కావాలంటే నీళ్ళు, గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉండే, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. మరి ఏం రైతులకి ఏం చేసింది? కనీసం ఇత్తనాలు లేవు, ఎరువుల్లో రైలు చూస్తుంటారు రైతులు. మరి ఏం చూసిపోయినావయ్యా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు? సన్నాసి కాదా? అందుకు సన్నాసి అంటున్నాను. అర్థమైందా? చెప్పని కూడా ఒక కారణం ఉండాలి, మంచిగా చెప్పని కూడా ఒక కారణం ఉండాలి. ఏమన్నాడు? రైతులకు బాగా చేస్తున్నాడు పోతున్నట్టు. నువ్వే అగ్రికల్చర్ మినిస్టర్ ఉండాలి, పెద్ద మనిషివి నువ్వు. ఈ వయసులో నడవనీకి రాకపోయినా కేసీఆర్ గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించి నీకు ఒక అది కొనిచ్చి, అదేంది గోకాటింగ్ ఉంటుంది కదా కాదు, తిరగని కూడా కొనిచ్చి నేను తిప్పుతా ఉంటే మంచి 2 పెద్ద పెద్దలు ఇచ్చి పోయి ఇంకా ఎందుకు పోయినా తెలియదా మీ అందరికీ? మీ అందరికి కనుక్కోండి కొద్దిగా ఎందుకు పోయినా మంచి. అలాంటి వాళ్ళు సన్నాసి అంటున్నారు. ఇక మా డాక్టర్ సాబ్ని కూడా సన్నాసి అంటున్నాను. ఎందుకంటే ఎందుకు పోయిండో అని అడుగున్నాను. ఇవాళ అమ్మాయి జైల్లో ఉంది, 5 ఏళ్ళు ఆయన కోసం మీరు అందరు కళ్ళెదుటనే. కవిత మా ఎట్లా కొట్లాడింది ఆ రోజు జీవన్ రెడ్డి గారితో తలపడి కొట్లాడి ఆయన ఓడిపోతే అన్ని ఫండ్స్ తీసుకుపోయి, మాకంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయినారు జగిత్యాలు. అడగండి, మా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడ మా జెడ్పీటీసీ గారు ఉన్నారు. మాకంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయి జగిత్యాలు ఖర్చు పెట్టి, ఎందుకంటే నేను బరువు భుజాల మీద మోసింది కాబట్టి ఆయన భుజాల మీద మోసి ఈయన గెలిపియాలి అని చెప్పేసి అన్ని ఫండ్ తీసుకుపోయి ఆ 2 bedroom హౌసెస్, హైయెస్ట్ హౌసెస్ ఇన్ ద స్టేట్, ఒకటే కాలనీ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ అనౌన్స్ చేయించి ఆయన కోసము అన్నీ చేస్తే అమ్మాయి జైల్లో ఉంది, ఈయన మంచిగా డబ్బులు వేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు. సన్నాసి కాదా? ఒకసారి ఆలోచించే. అందుకు సన్నాసి అన్నాను నేను, వేరే వాళ్ళు ఎవరు అనట్లేదు. ఈ ఇద్దరు పెద్ద మనుషుల్ని సన్నాసి బాధతో అంటాం. అందుకు కదా ఒక్కరు చెప్పిన అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కుక్కలు లేదు, రాజకీయ నాయకులు చూపిస్తారా కన్నా మా తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ పార్టీని ఇప్పుడు వాళ్ళు చీల్చే స్థాయిలో ఉన్నారంట, పార్టీని చీల్చే స్థాయిలో ఉన్నారని చెప్తారు. మా పార్టీని ఎవరి తెలంగాణ 60 లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ, 60 లక్షల రిజిస్ట్రేషన్ ఉన్న పార్టీ. మనం 2-3 సన్నాసులు పోతే ఏమి అయ్యేది కాదు. ఈ పార్టీకి ప్రసక్తి లేదు, చీల్చడం కాదు, చీల్చే ప్రసక్తి లేదు. వాళ్ళు చిరుగుతారు కానీ మా పార్టీని చీల్చే ప్రసక్తి లేదు. 100% చీల్చే ప్రసక్తి ఉండదు మన పార్టీని. సీన్లేదు వాళ్ళు 100% గ్యారంటీ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న బలం ఇవాళ మా కార్యకర్తలు. సరే, మొన్న ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా దెబ్బతిన్నాం. మీకు ఇంకో విషయం చెప్పాలి. 2014 నుంచి 19 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ప్రజలు ఇసరు కొట్టేసి 23 సీట్లు ఇచ్చారు ఒకటేసారి. ఎన్నిసారికి? ఒకటేసారి. నెక్స్ట్ జగన్మోహన్ గారు 2019 నుంచి 2024 వరకు ఒకటేసారికి ప్రజలు అక్కడ తీర్పు ఇచ్చారు. ఏం చేసినారు? కేవలం 11 సీట్లు ఇచ్చినారు వాళ్ళకి. మేము 3వ మేము ఇంకొక విషయం మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా, కొన్ని తప్పులు మేము కూడా చేసినాం, అయినా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చినారండి. మాకు 3వ మేము తప్పులు చేయంగా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చారంటే అది బీఆర్ఎస్ బలం. సో బీఆర్ఎస్కి తిరుగులేదు. ప్రజలకి ఆఖరికి కావాల్సింది ఏంటంటే పొద్దున ప్రజలు సైలెంట్గా మొన్న జగన్ కూడా ఓడిపోవడానికి సైలెంట్గా చూస్తారు. ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు దమ్మని కొడతారు. ఒకసారి మమ్మల్ని కూడా కొట్టింది, సరే పర్లేదు, మాకు కూడా మేమే చేసినాం. దాంట్లో చాలా వరకు వాళ్ళు కొట్ట తెలుసుకోలేదు పాపం. మేమే కొన్ని తప్పులు చేసినాం, కొన్ని సీట్లు మార్చుకున్నాం. సార్ వాట్ ఎవర్, ఐ వోంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు అయినా కూడా మాకు 39 సీట్లు ఇచ్చారంటే ప్రజాబలం మా వైపు ఎంత ఉందో ఆలోచన చేయండి. 3వ మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు 3వ ఇన్ని సీట్లు వచ్చిన ఎవరు లేదు. 3వ సీట్లు వచ్చిన ఎవరు లేదు సౌత్ ఇండియాలో. మేమే హైయెస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో. అందుకొరకే మా పార్టీ ఇచ్చే పరిస్థితి ఉండదు. బలంగా ఉంది మా పార్టీ 100%. మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది, మాకు ధన బలం ఉంది, మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ల బలం కూడా ఉంది. టీఆర్ఎస్ భవన్లు అన్ని డిస్టిక్లలో కట్టుకున్నాం మంచి మేము అందరం.